మీరు ఏమైనా ఫేస్ చేశారు సార్? తెలంగాణ ముఖ్యమంత్రుల దగ్గరే మీరు డైరెక్ట్గా మీరు సర్వీస్ చేశారు డైరెక్ట్గా. అలాంటప్పుడు ముఖ్యమంత్రి చెప్పినవి చేయలేని పరిస్థితుల్లో ఏమన్నా ఆ రోజుల్లో మీరు ఏమన్నా ఎదుర్కొన్న సవాళ్ళు, వాళ్ళకి మీకు ఉన్న మధ్య తేడా ఏమైనా వచ్చిందా? అప్పుడు ముఖ్యమంత్రి గారితో నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారులతో పనిచేశాను. ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లో 5.5 సంవత్సరాలు ఆర్థిక కార్యదర్శిగా చేశాను. అప్పుడు ముఖ్యమంత్రులతో పనిచేశాను. నేను ఇందాక చెప్పినట్టు పాలిటీషియన్ చెప్పిన ప్రతిదీ తప్పని అనుకోలేదు. అండ్ మోస్ట్లీ ఎకనామిక్స్ అంటే మనకి డేటా, నంబర్స్ ఇవే బాగా మైండ్లోకి వస్తుంటాయి. మీరు ఒక ఎక్స్క్లూజివ్ గ్రూప్ ఆఫ్ 25 పీపుల్, 25 గవర్నర్స్ ఆఫ్ ఆర్బీఐ ఇన్ ఇండియా. మీరు ఆ 25 గ్రూప్ నుంచి చూస్తే కోట్ల మంది ప్రజలు, నంబర్లే కనబడతాయా, ప్రజలు కనబడతారా, ఎలా? అది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే దాని గురించి వెనక కూడా ఒక చిన్న కథ చెబుతాను. నేను ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ అయినప్పుడు 2008లో 2008లో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. సో ఆయన నా మీద గుర్తింపుతో నన్ను అపాయింట్ చేశారు కాబట్టి ఆయన ఆఫీస్కి వెళ్ళాను కలవడానికి. మర్యాదపూర్వకంగా థ్యాంక్ యూ సార్, నన్ను ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ చేసినందుకు. సో ఆయన సౌత్ బ్లాక్లో ఆయన ఆఫీస్కి వెళ్ళాను. నేను ఇద్దరం కూర్చున్న పొద్దున్న 11 గంటలకి మీటింగ్ అనమాట. సో ఏదో కొంచెం మాట్లాడుకున్నాం ఎకానమీ గురించి, ఫైనాన్స్ మినిస్ట్రీ గురించి, ఆర్బీఐ గురించి. ఏదో 10 నిమిషాలు అయ్యాక నేను ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగాను, సార్ మీరు కూడా ఆర్బీఐ గవర్నర్ చేశారు, ఎర్లీ 90స్లో మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్ చేశాను, మీరు నన్ను ఆర్బీఐ పంపిస్తున్నారు, నాకు ఏమైనా సలహా ఇవ్వగలరా అంటే ఆయన చాలా మితభాషి. అంటే ఏ సుబ్బారావు, నీకే తెలుసు, నువ్వు ఐఏఎస్లో ఉన్నావు, దేశాన్ని చూసావు, ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీగా చేసావు, నీకు నేను చెప్పేదే ఉంది, నువ్వు ఆర్బీఐకి వెళ్ళి వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ బెస్ట్ యూ డూ ఇట్, ఐఎమ్ షూర్ యూ విల్ డూ వెల్, యూ అండర్స్టాండ్ ఆర్బీఐ అన్నాను. సో ఇంకో 5 నిమిషాలు కూర్చొని నేను లేవడానికి లేచాను అనమాట. నేను లేచినప్పుడు ఆయన కూడా పాప ఆయన కుర్చీలోంచి లేచి డోర్ దాకా వచ్చారు. డోర్ దాకా వచ్చి డోర్ తీస్తుంటే బదులు నేను చేసి, సుబ్బారావు ఒక 10 నిమిషాల కింద ఏదో సలహా ఇమ్మన్నావు, నేను మనసు మార్చుకున్నాను, నీకు ఒక సలహా ఇస్తాను. సార్ చెప్పండి అన్నాను. చెప్పండి, నువ్వు చూడు, ఇది ఏదో ఇంతవరకు ఐఏఎస్లో ఉన్నావు, 35 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీగా చేసావు ఢిల్లీలోను, కానీ ఆర్బీఐకి వెళ్తే అది ఒక ఐవరీ టవర్, దానికి తెలుగులో ఉంటారు కానీ ఐవరీ టవరు. అక్కడికి వెళ్ళాక నీకు ఎంతసేపు నంబర్స్ కనిపిస్తాయి, మనీ సప్లై, క్రెడిట్ గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. కానీ నువ్వు ఆ నెంబర్స్ కనుక ఆ నెంబర్స్లోనే ఇమ్మర్స్ అయిపోకు, ఆ నెంబర్స్ కనుక ప్రజలు ఉన్నారని గుర్తుంచుకో. ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు, ఇన్ఫ్లేషన్ రేటు 7% నుంచి 5% తగ్గిస్తే ప్రజలకి ఎంత మేలు జరుగుతుంది. ఒకవేళ 4% నుంచి 6% జరిగితే ఎంతమంది ప్రజలు బాధపడతారు, అది నువ్వు గుర్తుంచుకుని పనిచేయాలి. అది నా మనసులో ఉండిందనమాట. నేను 5 ఏళ్ళు పనిచేసినప్పుడు కూడా ఆర్బీఐలో మనం ఈ డెసిషన్స్ అన్నీ చేస్తున్నాము, కానీ దాని వెనక ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా చూసుకోవాలి. సార్, మీరు పనిచేసిన ఆ 5 ఏళ్ళు మోస్ట్ ఛాలెంజింగ్ పీరియడ్స్. ఇండియాకే కాదు, గ్లోబల్ రెసెషన్ కూడా జరిగింది. దాని తర్వాత కోవిడ్ వచ్చింది, చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ఆర్బీఐ గవర్నర్ పోస్ట్ కంటిన్యూ చేస్తుంటే మీ ముందున్న ఛాలెంజెస్ ఏంటి, టాప్ ఛాలెంజెస్, అండ్ వాటిని ఎలా మీరే ఇప్పుడు ఆఫీస్లో ఉంటే ఎలా చేస్తారు? అది చెప్పలేములేండి, ఇది హైపోథెటికల్ క్వశ్చన్. కానీ నేను 5 సంవత్సరాలు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు చాలా ఒక క్రైసిస్ తర్వాత ఒక క్రైసిస్ వచ్చింది. మన నిజమే, ముందు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, యూరోజోన్ సావరెన్ డెట్ క్రైసిస్, తర్వాత 3 డికేడ్స్లో లేని హై అండ్ స్టబర్న్ ఇన్ఫ్లేషన్, తర్వాత టేపర్ టాంట్రమ్స్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ రేట్. 5 సంవత్సరాలు కూడా ఏదో ఒక క్రైసిస్లోనే ఉన్నాను. సో ఆ క్రైసిస్ మేనేజ్మెంట్లోనే నా 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఏ ఆర్బీఐ గవర్నర్కైనా క్రైసిస్ లేకుండా జరగదు, ఏవో క్రైసిస్ వస్తుంది. ఇప్పుడున్న శక్తికాంత దాస్ గారికి ఆయన పాపం కోవిడ్లో ఎదుర్కొనవలసి వచ్చింది. కానీ ఎలాంటి క్రైసిస్ ఉన్నా ఆర్బీఐ మెయిన్ రెస్పాన్సిబిలిటీ, మెయిన్ మ్యాండేట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఏదో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇచ్చారు 4% ప్లస్ -2%, అది ఆర్బీఐ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే
అనేది వేరే దేశం. ప్రజలకి ఇన్ఫ్లేషన్ పెరిగితే వాళ్ళకి ఆదాయాలు తగ్గిపోయినట్టు అన్నమాట. వాళ్ళు చాలా కష్టాల్లో పడతారు. మనకి 1.4 బిలియన్ పీపుల్, నియర్లీ 1 బిలియన్ పీపుల్, ఇన్ఫ్లేషన్ మ్యాటర్స్ టు దెమ్. ఈ షర్టుని చూడండి, ఈ కింద నెల 1000 రూపాయలు, ఇప్పుడు 1100 రూపాయలు అయిందంటే నేను గుర్తించను కూడా. కానీ ఈ బియ్యం ధర 40 నుంచి 42 రూపాయలైనా, బస్ టికెట్ 20 రూపాయల నుంచి 21 రూపాయలని పేద ప్రజలు గుర్తిస్తారు. సో ఆ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ చేయడం ఆర్బీఐ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత గ్రోత్కి సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్ సెక్టర్ని స్టేబుల్గా ఉంచడం, ఇవన్నీ. సో ఎప్పటికీ ఉన్న ఛాలెంజెస్ అప్పుడే ఉంటాయి. ఆ పరిస్థితులను బట్టి తీర్మానాలు తీసుకోవాలి. మరొక హైపోథెటికల్ క్వశ్చన్, ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మీరు కరెన్సీలో చెప్తున్నారు 1000 రూపాయలది 1100. అసలు ఈ డబ్బే లేని వ్యవస్థకు వచ్చినప్పుడు రియల్ ఇన్ఫ్లేషన్ మనకి తెలుస్తుందేమో. అసలు అలాంటిది ఊహించచ్చా? ఎందుకంటే డబ్బు అనేది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజే కదా. సో అది లేకుండా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అసలు ఎలా ఉంటుంది అన్నది కొంచెం తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. అది ఒక కాలేజీలో లెక్చరే చెప్పాలని అంటే, కానీ డబ్బు లేని వ్యవస్థ ఊహించడం కష్టము. డబ్బు లేని వ్యవస్థలోకి మళ్ళీ వెళ్ళిపోతాం అనుకోవడం కూడా అపోహ. ఎందుకంటే మనకి ఇదివరకు బార్టర్ సిస్టమ్ ఉండేది కదా. అంటే అది నాకు ఏమన్నా వడ్రంగవాడి పని ఉంటే వడ్రంగవాడిని పిలిస్తే నా పని చేసి పెట్టు, బార్టర్ సిస్టమ్ డబ్బు లేదనుకోండి, నా ఈ షెల్ఫ్ రిపేర్ చేసి పెట్టంటే వాడు సరే నువ్వేం చేయగలవు, నాకు గట్టి నేను నీకు ఎకనామిక్స్ మీద లెక్చర్ ఇస్తాను. నాకు ఎకనామిక్స్ ఎందుకు, నాకు మందులు కొనుక్కోవాలి, మందుల షాప్ కావాలి. అప్పుడు నేను ఆ మందుల షాప్ ఎవరికైతే ఎకనామిక్స్ లెక్చరర్ కావాలో అది అని కనిపెట్టి అప్పుడు వీడికి మందులు ఇప్పించాను. సో ఏదో బైలేటరల్, ట్రైలేటరల్, అలాగే మల్టీలేటరల్ అయిపోతుంది. సో ఆ బార్టర్ సిస్టమ్ని వదిలించుకోవడానికి మనం ఈ డబ్బులోకి వచ్చాం. కానీ మీరు అన్నది కొంచెం కరెక్ట్. ఈ డబ్బు ప్రింట్ చేయడం కాబట్టి మూలంగా ఇన్ఫ్లేషన్ పెరగడం తరగడం అది చేస్తూ ఉంటుంది. అది ఆర్బీఐ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఎంత డబ్బు ప్రింట్ చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నది మానిటరీ పాలసీ అన్నమాట. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ బడ్జెట్ పెడుతుంది. మీరు మీడియాలో విశ్లేషణ చెప్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. పేదరికం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది భారతదేశంలో. మీకు పేదరిక నిర్మూలన అంటే మీ పుస్తకం ప్రకారం చాలా ఇష్టం, పేదరికం ఉండకూడదు అని. ఎందుకని ఈ గవర్నమెంట్ పెట్టే బడ్జెట్లో ఈ పేదరిక నిర్మూలన జరగట్లేదు? ఏ విధానాలు పెడితే బాగుంటుంది? పేదరిక నిర్మూలన అని అవ్వలేదని చెప్పడం సబబు కాదండి. మీరే చూసుకోండి, నేనైనా ఎవరైనా పేదవాళ్ళని చూసుకున్నా 20 ఏళ్ల కిందటి మన తల్లిదండ్రుల కంటే మన క్వాలిటీ అలా పెరిగింది తప్పకుండా. అది ఒప్పుకోవాలి. సో యాబ్సల్యూట్ ఏంటి ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటారు, అది తగ్గింది. కానీ మన భారతదేశంలో ఇంకా చాలామంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు. 1.4 బిలియన్ పీపుల్లో మేబీ అబౌట్ 500 మిలియన్ పీపుల్ ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ పావర్టీ. సో వాళ్ళ కోసం బడ్జెట్స్ పెడుతున్నారు, గవర్నమెంట్స్ ఏం చేయలేకపోతున్నారు అని మీ ప్రశ్న. అవును సార్. అది మొట్టమొదటిది ఏమి చేస్తే పేదరికం తగ్గుతుందని ఎకనామిక్స్లో పెద్ద క్వశ్చన్. అసలు బీద దేశాలు ఎందుకు బీదగా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తే ఆ పేదరికం పోతుందని ఎకనామిక్స్లో ఎవరికి ఇంకా ఆన్సర్స్ రాలేదు. మొదట్లో ఏమిటో మీకు రిసోర్సెస్ ఉంటే పేదరికం పోతుందని, తర్వాత ఏమో మీరు హ్యూమన్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే అది పేదరికం పోతుందన్నారు. తర్వాత బేసిక్ నీడ్స్ అటెండ్ అవుతే పేదరికం పోతుందన్నారు. ఏమి చేసినా సరే పేదరికం ఉంటూనే వచ్చింది. మన దేశమే కాదు, మిగిలిన దేశాల్లో కూడా పేదరికం ఉంది చాలా దేశాలు. సో ఒకటేమో మనకి అల్టిమేట్ ఫార్ములా ఒకటంటూ లేదండి, చాలా చేయాలి పేదరికం పోవాలంటే. రెండవదేమో మన పొలిటికల్ సిస్టమ్. ఓట్లు పేదవాళ్ళకు కూడా ఓట్లు ఉన్నాయి కదా. అవును సార్. సో పేదరికం తగ్గిస్తేనే కదా వాళ్ళు ప్రభుత్వాలకు ఓట్లు వేస్తారు. మరి ఎందుకు వేస్తున్నారంటే ఏ ప్రభుత్వం మాకు ఏం చేయలేకపోతుంటే ఎవరికి వేస్తే ఏమని చెప్పేసి వేరే ప్రజలు అనుకుంటున్నారు. వీళ్ళు పాలిటిషియన్ చేయటం లేదని కాదు, కానీ దాని మీద పూర్తి అవగాహన పెట్టి లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారా లేకపోతే షార్ట్ టర్మ్ గెయిన్స్ ఆలోచిస్తున్నారా. డెమోక్రసీలో ఏమిటంటే ఒక ఎలక్షన్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్. అవును. పేదరికం నిర్మూలించాలంటే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలి, టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవాళ పెంచితే 20 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. ఏ పాలిటీషియన్ పేషెన్స్ ఉంటుంది 20 ఏళ్ళ తర్వాత చూసుకోవడానికి?
నాకు ఇది వచ్చే నెల ఏం ఫలితం వస్తుంది, 2 నెలల తర్వాత ఏమి వస్తుంది, అదే కదా వాళ్ళు చూసుకుని అంతే. అని ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఈ సంక్షేమ పథకాలు ఇంకెంతకాలం కొనసాగించాలి ఈ దేశంలో? ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పెడుతూనే ఉన్నారు. రూపాయి బియ్యం అంటున్నారు, ఏదో బస్ ఛార్జ్ అంటున్నారు, సబ్సిడీలు అంటున్నారు. ఈ ఇవి కొనసాగించినంతసేపు ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? అది ఒక పెద్ద ప్రశ్న అండి. చైర్మన్ మావో చైనాలో ఆయన చెప్పేవారు కదా, డోంట్ గివ్ అ మ్యాన్ ఎ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు ఫిష్. అంటే ఎవరికో పేదవాడికి ఇదిగో ఈ చేప తినవాడిని కన్నా వాడికి చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పు. అది బేదతనం నిర్మూలించాలంటే సార్. ఇప్పుడు మీరు చెప్పారు సంక్షేమ పథకాలు మంచిది. మీరు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అవి సబ్సిడీస్ ఇస్తున్నారు కదా, మహిళలకి ఇంత, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇంత, ఆటో రిక్షా డ్రైవర్స్కి ఇంత. నేను చీఫ్ మినిస్టర్ గారిని అడిగితే ఎక్స్ఆర్బిఐ గవర్నర్స్ కూడా ఏమన్నా, ఆయన ఎక్స్ఆర్బిఐ గవర్నర్స్ కూడా ఇంత అని చెప్పేసి ఏదో ఇచ్చేస్తుంది. అవును. గవర్నమెంట్ ట్యాక్సుల మూలంగా డబ్బు కలెక్ట్ చేస్తాం, తర్వాత అప్పులు చేస్తాం. ఈ అప్పులకి ఈ ట్యాక్సెస్ గురించి ఇదేనా ట్రాన్స్ఫర్ చేయడమేనా బెస్ట్ మెథడ్, లేకపోతే వేరే విధంగా ఏమన్నా ఈ డబ్బు ఖర్చు పెట్టి పేదరికం నిర్మూలించచ్చా అని ఆలోచించాలి. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ చేస్తూ ఈజీ, తర్వాత పొలిటికల్గా ఏదో మనకి కలిసి వస్తుంది అనుకుంటారు. చీఫ్ మినిస్టర్ గారికి కానీ గవర్నమెంట్కి కానీ వాళ్ళు మనం ఎలక్ట్ అయ్యాము, తర్వాత ఏదో ప్రజలకి డబ్బిస్తూ ఉంటే నెల డబ్బిస్తుంటే వాళ్ళు ఓట్లు వేస్తారు కదా. పేద దేశాల్లో ప్రజలకు కూడాను వాళ్ళకు కూడా తెలుసు, మన పిల్లలకి చదువు సదుపాయాలు పెరిగితే, మనకి ఆరోగ్య సదుపాయాలు పెరిగితే, మన ఊళ్ళో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే మనకి మంచి లాంగ్ టర్మ్లో అది మంచి లాభం ఉంది. కానీ వాళ్ళు ఏమిటనుకున్నా ఏ పాలిటీషియన్ వచ్చినా ఇంతే కదా అని చెప్పి వాళ్ళు ఓట్లు వేసేస్తున్నారు. అంటే దేశం గొప్పదంటారా? భారతదేశం గొప్పది, దేశ ప్రజలు పేదవాళ్ళు అవుతున్నారా? దేశం గొప్పది, దేశ ప్రజలు కూడా గొప్పవారేనండి. అరే ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉండిపోతున్నారు సార్ చాలా కాలం బట్టి. ఎలా ఉన్నవాళ్ళు అలా ఉండిపోతున్నారని నేను ఒప్పుకోను. అందరూ ఇందాక చెప్పినట్టు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఇంప్రూవ్ అయినా సరే చాలామంది పేదరికంలో ఉన్నారు. వాళ్ళకి పేదరికం నిర్మూలించాలంటే ఏం చేయాలి, లాంగ్ టర్మ్గా ఏమిటి ఆలోచించాలి. మొన్న మహారాష్ట్రలో ఎలక్షన్ అయిందండి, ఒక పార్టీ గెలిచింది, చాలా అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలిచింది. వాళ్ళు ఎందుకు గెలిచారని చెప్పి చాలామంది కమెంటేటర్స్ రాశారు, వాళ్ళు ఏదో ప్రజలకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి. కానీ ఆపోజిషన్ వాళ్ళు మేము అంతకంటే ఎక్కువ ఇస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళు ప్రజలు డబ్బు కోసమే చూసుకుంటే ఆపోజిషన్ వాళ్ళకి ఫోన్ ఓట్లు వేయవలసి అది వేయలేదు. తర్వాత నేను టీవీలో చూశాను, మీరు కూడా చూసే ఉంటారు, చాలామంది ఏమంటున్నారు, మాకు ఈ డబ్బు వల్ల ఏమిటి లాభం, ధరలు పెరిగిపోతున్నాయి, మీరు ఎంత డబ్బు ఇస్తే ఏమిటి, ధరలు అరిగట్టండి, అది కదా మాకు కావాల్సింది. సో వాళ్ళకు కూడా తెలుసండి. కానీ ఈ మన లాంటి దేశంలో ప్రభుత్వానికి కొంత ట్రాన్స్ఫర్ పేమెంట్స్ జరుగుతూ ఉండాలి, కానీ దానికి ఒక లిమిట్ అంటూ. చివరిగా మీకు బాగా గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉంది, చాలా వేరే వేరే దేశాల్లో ఎకానమీస్ కూడా స్టడీ చేస్తుంటారు కదా. ఇదే టాపిక్ మీద మన దగ్గర మెయిన్గా ఈ డివైడ్ బాగా పెరిగిపోతుంది. అంటే పేదరికంలో వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయినా ధనికులు బాగా అత్యంత ధనికులు అయిపోయే ఆ డిఫరెన్స్ డివైడ్ బాగా పెరుగుతుంది మిగతా దేశాలతో కంపేర్ చేస్తే. దాన్ని ఎలా మనం కంటైన్ చేయాలి? నేను అది మీరు చెప్పింది ఒక సమస్య, ఇన్ఈక్వాలిటీ. పైన వాళ్ళు చాలా పైకి వెళ్ళిపోతున్నారు, మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు కిందలుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి అంతగా పెరగట్లేదు. అంటే ఇంగ్లీష్లో అంటారు రైజింగ్ టైడ్ లిఫ్ట్స్ ఆల్ ద బోట్స్. మన ఏలూరు కాలువ ఉంది చూడండి, ఆ కాలువ లెవెల్ పెరిగితే అన్ని పడవలు పెరుగుతాయి. కానీ కాలువ లెవెల్ పెరిగినప్పుడు ఒక పడవ ఎక్కువ పడవ తక్కువ ఉంటే అది ఇన్ఈక్వాలిటీ అనమాట. నేను అనేది ఏమిటంటే వాళ్ళకి తగ్గించే కంటే వీళ్ళని పెంచే ప్రయత్నం చేయి, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గుతారు. అది దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మన ఎకనామిక్ రిఫార్మ్స్ పాలసీస్ వాటికి అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు మనకి విద్యారంగం కానివ్వండి, వైద్యం కానీ చాలా కాస్ట్లీ అయిపోయింది దేశంలో, చాలా కాస్ట్లీ అయిపోయింది. దానికి ఎలా అవి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నం చేయడానికి మీరు సూచించినట్టయితే బాగుంటుంది. అందరికీ అందుబాటులో రావు కదా విద్యా వైద్యం. నేను సూచించడం అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని అడగాలి. నేను కూడా ఇప్పుడు ఇలాగే ఒక ప్రైవేట్ సిటిజన్ని, ధరలు పెరిగాయి,
కానీ క్వాలిటీ కూడా కొంతవరకు పెరిగింది. మీరు అన్నారు హెల్త్ మనం ఎంతసేపు ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దాంట్లో మీరు వెళ్తే మేము ఆరోగ్యశ్రీలో డబ్బు ఇస్తాం, దీంట్లో డబ్బు ఇస్తాం అంటే మనం ప్రివెంటివ్ హెల్త్, పబ్లిక్ హెల్త్ దాని మీద ఫోకస్ చేయాలి కదా. అవును సార్. ఇప్పుడు మీరు అన్నారు ఏలూరులో ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు, ఇందాక అవునండి. ఆ సివిక్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వకుండా మన మురుగు కాలువలు ఇంప్రూవ్ అవ్వకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టి మనం హాస్పిటల్కి వెళ్తూ ఉండవలసి వస్తుంది. మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, మనం డబ్బు ప్రభుత్వం ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టి పబ్లిక్ హెల్త్ మీద, ప్రివెంటివ్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి. చైల్డ్ న్యూట్రిషన్, చిన్నప్పుడు పిల్లలకి సరైన ఆహారం, సరైన న్యూట్రిషన్ ఉండేలా చూడాలి, అది ముఖ్యమైనది. అప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ అది ఇప్పుడిప్పుడే కనపడదు. అది 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కనపడదు. ఇప్పుడు మనం దేశంలో చాలా కాలం ఇప్పుడు కూడా ఇతర దేశాల నుంచి చైనా, జపాన్, కొరియా ఇలాంటి వాటి నుంచి సామాన్లు దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లీలు చేసి అమ్ముతున్నారు వాటికి కూడా. ఇక్కడే ఎందుకు తయారు చేసే పరిస్థితి రావట్లేదు? మోటార్ రంగం కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఎందుకంటే మీరు ముందే చూశారు కంప్యూటర్ల గురించి ఎలా ఉండాలని కొన్ని వ్యాసాలు కూడా రాశారు. ఇక్కడే ఎందుకు జరగవు, ఎలా జరగట్లేదు? దానికి చాలా మన కమెంటేటర్స్ రాస్తూనే ఉంటారు. ఉదాహరణకి మీరు చైనా గురించి చెప్పారు. ఢిల్లీలో ఖాన్ మార్కెట్ అని ఉందండి. గణేష్ ఉత్సవం జరిగినప్పుడు వినాయక చవితి ముందు చైనాలో వాళ్ళు గణేష్ బొమ్మలు తెచ్చి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసి మన వాళ్ళు చేసేదానికంటే తక్కువ అమ్ముతున్నారు. సో చైనా ప్రొడక్టివిటీ అన్నమాట, వాళ్ళ లేబరు, వాళ్ళ క్యాపిటల్ మోర్ ప్రొడక్టివ్. మనం ఆ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయలేకపోతున్నాం. మన స్కిల్స్ తక్కువ, స్కేల్ తక్కువ. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉండాలంటే, టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉండాలంటే వాళ్ళు కొన్ని పెద్ద పెద్ద ఊళ్ళే ఫ్యాక్టరీలుగా చేసేసారు. మనమేమో లేబర్ లాస్ అని చెప్పేసి, ల్యాండ్ రెగ్యులేషన్ అని చెప్పేసి వీళ్ళని పెరగట్టినట్లేదు. సో మన ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవ్వాలి, స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. దాని మీద ఖర్చు పెడితే మనం కూడా చైనాతో కంపీట్ చేయగలం. రిజర్వ్ బ్యాంక్కి స్వయం ప్రతిపత్తి ఉండాలని చెప్పి మీరు, మీ తర్వాత గవర్నర్ రఘురామ్ రాజన్ గారు వాళ్ళు కూడా కృషి చేశారు. అది ఎంత మటుకు వస్తుంది? అసలు ఆ స్వయం ప్రతిపత్తి ఉంటుందా, వచ్చే అవకాశం ఉంటుందా? స్వయం ప్రతిపత్తి వచ్చే అవకాశం ఉందండి. స్వయం ప్రతిపత్తి ప్రజల్లో ఏదో అనుకుంటారు, ఏది గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి. మొట్టమొదటిది రిజర్వ్ బ్యాంక్కి స్వయం ప్రతిపత్తి ఎందుకు ఉండాలి అంటే, ఇందాక చెప్పాను కదా, రిజర్వ్ బ్యాంక్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ, మెయిన్ మ్యాండేట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం. ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. ఆ డెసిషన్స్ స్వల్ప నియర్ టర్మ్లో కొంచెం పెయిన్ కలగచ్చు, కొంచెం బాధ కలగచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మంచి జరుగుతుంది. అలాంటిది ఇందాక చెప్పినట్టు పాలిటీషియన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు దగ్గర చూపు ఉంటుంది, వాళ్ళకి దూరం చూపు ఉండదు. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ నెగ్గాలి, దగ్గర చూపుతోనే చూస్తూ ఉంటారు. సో దూరం చూపు ఉండాలి. అలా దూరం చూపు ఉండాలని ఒక ఇన్స్టిట్యూషన్ కావాలి. ఆ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్కి అతీతంగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ పాలిటీషియన్స్ లాగా కాకుండా ఎకానమిస్ట్ కానీ పొలిటికల్గా ఆలోచించి చేస్తారని చెప్పేసి అందుకని స్వయం ప్రతిపత్తి ఉండాలి. కానీ ఇంట్రెస్ట్ నేను చెప్పాను కదా, షార్ట్ టర్మ్లో కొంచెం పెయిన్ తగులుతుందని. ఆ పెయిన్ మూలంగా పాలిటీషియన్స్కి కొంచెం కష్టం కలుగుతుంది, వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్కి కొంచెం టెన్షన్ వస్తుంది. ఇది మన దేశంలోనే కాదు, మిగిలిన దేశాల్లో కూడా. ట్రంప్ ఆయన కిందసారి ప్రెసిడెంట్ అయినప్పుడు వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్, దాని మీద ఆయన ఎగిరేవాడు. మీకేం తెలియదు, మీరు చేస్తున్నంత మన దేశానికి మంచిది కాదు, మీరు చైనాకి సపోర్ట్ చేసినా ఏవో అనేవాడు ఆయన. అలాగే ప్రతి దేశంలోనూ సెంట్రల్ బ్యాంక్కి, గవర్నమెంట్కి కొన్ని టెన్షన్స్ ఉంటాయి. కానీ టెన్షన్స్ ఎలా మేనేజ్ చేసుకుంటామో ప్రశ్న అన్నమాట. ఒకప్పుడు అది లిమిట్స్ పెరిగి బయటకు వచ్చేస్తుంది, అది మటుకు జరగకుండా ఉంటుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ మాట వినాలి, కానీ విని తర్వాత వాళ్ళు ఆలోచించాలి. మనం గవర్నమెంట్ మాట దాన్ని బట్టి తీర్మానిద్దామా లేకపోతే మిగిలిన చేద్దామా, వాళ్ళు సొంతంగా ఆలోచించాలి. మన గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కాబట్టి అదే చేద్దామని కాకుండా. నోట్లు రద్దు చేశారు, బ్లాక్ మనీ రావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేసిన పని అది. మీరు ఇందా రిజర్వ్ బ్యాంక్ ఆలోచించాలన్నారు కాబట్టి
నోట్లు రద్దు చేసిన దాంట్లో ఎంత మటుకు బ్లాక్ మనీ బయటకు వచ్చింది, ప్రజలకి మిడిల్ క్లాస్కి సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడింది అంటారా నోట్ల రద్దు కార్యక్రమం? అది ఆ నోట్ల రద్దు అయితే 2016లో జరిగింది. అవును. రిజర్వ్ బ్యాంక్ వదిలేసాక జరిగింది. దాని మీద చాలా కామెంటరీలు, చాలా విశ్లేషణలు జరిగాయి. అది మంచిదేనా, ఇలాగైనా అసలు చేయవచ్చా, చేయవలసి వస్తే ఇలాగైనా, అసలు దాని ఫలితం ఏమైంది, బ్లాక్ మనీ అంతా వచ్చేసింది కదా, ఎక్కడ బ్లాక్ మనీ పట్టుకోవాలి. అవునండి. చాలామంది అన్నది ఏంటంటే ఎవరైనా బ్లాక్ మనీ హోల్డ్ చేస్తే ఆ డబ్బుగా ఉంచరు, అది బంగారంలోకి మార్చేస్తారు, లేకపోతే రియల్ ఎస్టేట్లోకి మారుస్తారు, లేకపోతే స్విస్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టుకుంటే ఎవరు అంత తెలివి తక్కువగా డబ్బు పెట్టుకోరని చెప్పేసి అనుకున్నట్టుగానే డబ్బంతా వచ్చేసింది. అంటే ఏమిటి, బ్లాక్ మనీ ఏమీ దొరకలేదు. సో ఇది విఫలమైంది. ఊరికే ప్రజలు 2-6 నెలలు కష్టపడ్డారు, ఉద్యోగాలు పోయాయి, అయినాగా దీనివల్ల ఏం ఫలితం లేదు అని అనుకుంటారు. అని మనం ఒక లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. కొంచెం ఫియర్ పెరిగింది, ఫియర్ ఆఫ్ లా. ఏంటంటే ట్యాక్స్ అవాయిడ్ చేసిన, బ్లాక్ మనీ హోల్డ్ చేసిన, గవర్నమెంట్ పట్టుబడతాము, అది కొంచెం తగ్గిందని చెప్పారు. ఎలా మెషర్ చేస్తారంటే ట్యాక్స్ జీడిపి రేషియో ఉంటుంది, ట్యాక్స్ డివైడెడ్ బై జీడిపి. దాన్ని బట్టి చూస్తే అది పెరుగుతుంది. అది ఈ బ్లాక్ మనీ అన్న భయం మూలంగా పెరుగుతుందా, లేకపోతే వేరే కారణాల వల్ల? టెక్నాలజీ కూడా వచ్చింది కదా. అవునండి. ఇప్పుడు చాలామందికి డబ్బు దాచడం కష్టం, టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాని మూలంగా పెరుగుతుంది. ఇంకా దాని మీద రీసెర్చ్ జరగలేదు. కానీ మనం చూడవలసింది ఏదో షార్ట్ టర్మ్లో అనుకున్న ఫలితం దొరకలేదు, బ్లాక్ మనీ ఏం పట్టుబడలేదు. కానీ లాంగ్ టర్మ్లో దీనివల్ల ఏమైనా ఫలితం వచ్చిందా అంటే దాని మీద ఇంకా రీసెర్చ్ జరగాలి, ఇంకా జరగాలి. సరే, ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా మెర్జీ చేస్తున్నారు, అన్నీ కూడా నేషనలైజ్ బ్యాంకులో తీసుకొస్తున్నారు. ఎందుకని అలాగా తీసుకురావడం ప్రజలకు ఎంత మటుకు ఉపయోగం? అది మెర్జీ చేయడం ఎందుకు చేస్తున్నారు అసలు? అంటే గవర్నమెంట్ ఆలోచన ఏమిటంటే ఇదివరకు 21 ఉంటే ఇవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, వాళ్ళని కన్సాలిడేట్ చేసి 12 వచ్చేసారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇలా చేస్తే వీళ్ళు ఎఫిషియెంట్గా పనిచేస్తారు. రిమోట్ ఏరియాస్లో, గ్రామాల్లో కూడా లార్జ్ బ్యాంక్ అయితే లార్జ్ ప్రెసెన్స్ ఉంటుంది, చేయగలరని చెప్పి ఏదో చేశారు. కానీ మన దేశం ఒక చాలా కాంప్లెక్స్ సిస్టమ్. మనకి లార్జ్ బ్యాంక్స్ కావాలి, మీడియం సైజ్ బ్యాంక్స్ కావాలి, స్మాల్ సైజ్ బ్యాంక్స్ కావాలి, టైనీ సైజ్ బ్యాంక్స్ కావాలి, మనకు అన్నీ కావాలి. అవునండి. పెద్ద బ్యాంకులే కానీ మనకి ఇప్పుడు చిన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని పెట్టాలి, అవి కావాలి. తర్వాత మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అవి కావాలి. సో గవర్నమెంట్ మర్జీ చేశారంటే వాళ్ళు ఏదో దానివల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎఫిషియన్సీ పెరుగుతుందని ఏదో చేశారు. దానివల్ల పెరిగిందా లేదా అని ఇంకా చూడాలి. ఎందుకంటే పెద్ద బ్యాంకులు ఉంటే పూర్తిగా లాభమే నష్టం అని అనుకోకూడదు. పెద్ద బ్యాంకుల వల్ల నష్టం కూడా జరుగుతుంది. టూ బిగ్ టు ఫెయిల్ అంటారు. చిన్న బ్యాంక్ ఫెయిల్ అవుతే దానివల్ల నెగటివ్ ఫాలో కొంచెం తక్కువ ఉంటుంది. పెద్ద బ్యాంక్ ఫెయిల్ అవుతే చాలా ఎక్కువ. అవునండి. మంచిది. పెద్ద బ్యాంకుల వల్ల అంతా మంచి, ఏం చెడు లేదనుకోవడం మంచిది కాదు. దానికి కూడా కొంచెం మంచి చెడు ఉంది. గవర్నమెంట్ ఏదో చేశారు 12 బ్యాంకులు అని చెప్పేసి. కానీ ముందు మనం గ్రహించవలసింది ఏంటంటే మనకి పెద్ద బ్యాంకులు కావాలి, మీడియం బ్యాంకులు కావాలి, స్మాల్ బ్యాంక్స్ కావాలి, టైనీ బ్యాంక్స్ కావాలి. లోయెస్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి క్రెడిట్ వెళ్తుందా లేదా, వాళ్ళకి అప్పులు దొరుకుతున్నాయా లేదా, అది మనం చూడవలసింది. కొన్ని లోకల్ బ్యాంక్స్కి మళ్ళీ బ్రాంచ్లు పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు, లోకల్ బ్యాంక్స్కి ఇస్తున్నారు, ఇటేమో మెర్జీ చేస్తున్నారు. అది బ్రాంచ్లు ఇవ్వాలి కదా మరి. అంటే బ్రాంచ్లకి పర్మిషన్ అవసరం లేదండి. అది డీలైసెన్స్ చేశారు. అదే బ్యాంకులు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆ టైంలోనే జరిగింది. అవునండి. పర్మిషన్స్ ఏం అక్కర్లా. బ్రాంచ్లకి పర్మిషన్ అవసరం లేదు. బ్యాంకు పెట్టాలంటే పర్మిషన్ లైసెన్స్ కావాలి. బ్రాంచ్లకి అవసరం లేదు. వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు. ఇదివరకైతే మీరు గ్రామాల్లో పెట్టాలి, పట్టణాల్లో పెట్టకూడదు. పెద్ద సిటీలో మీరు హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ చేసినారు, చెన్నైలోను ముంబైలోను గ్రామాల్లోకి వెళ్తాం లేదు, గ్రామాల్లోకి వెళ్ళాలని అనేవారు. ఇప్పుడు డీలైసెన్స్ చేశారు. సార్, ఇప్పుడు యువతరానికి, నేటి యువతరానికి ఏ రకంగా ఉండాలి, భారతదేశంలో ఏ రకంగా ఉంటే బాగుంటుంది? అది యువతరంకి మీరు ఏమి సలహా ఇస్తారని చాలామంది అడిగారండి. సార్,
అలా అడిగినప్పుడు నాకు కొంచెం సందేహం వస్తుంది యువతరానికి నేను ఏమి సలహా ఇస్తానని. ఎందుకంటే నేనేదో నేను రిటైర్ అయిపోయాను, నా కెరీర్ అయిపోయింది, ఇప్పుడు యువతరం వాళ్ళు వేరు, వాళ్ళకి తెలుసు ఆపర్చునిటీస్ ఏమిటి ఉన్నాయి, ఛాలెంజెస్ ఏమిటి ఉన్నాయి. వాళ్ళకి నేను సలహా ఇస్తే వాళ్ళని తప్పుదారిలో పెడతానేమో అని చెప్పేసి నేను స్పెసిఫిక్గా అడ్వైస్ ఇవ్వను. కానీ జనరల్గా ఏం చెబుతానంటే, నా కెరియర్ చూసి ఈయన పాపం బాగా చదువుకున్నాడు, ఐఏఎస్ పాస్ అయిపోయాడు, ఆర్బీఐ గవర్నర్ అయిపోయాడు, ఈయన సాఫీగా జరిగిపోయింది ఈయనకి అని అనుకుంటాను. అలా అనుకోవడం మంచిది. నాకు అలా అనుకోవడం నిజంగా అది కరెక్ట్ కాదు. నేను నా కెరియర్లోనూ నా జీవితంలోనూ నాకు అర్ధటూకులు జరిగాయి. నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నా అంటే ఒకప్పుడు యాస్పిరేషన్ లేకుండా, ఒకప్పుడు నాకు సరైన వర్డ్ కలగడం, మై షేర్ ఆఫ్ ఫెయిల్యూర్స్, మై షేర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ అవి ఉన్నాయి. అయితే నేను యువతకు సలహా ఇచ్చేది ఏంటంటే, మీ జీవితం అలా సాఫీగా జరిగిపోతుంది అనుకోకండి. ఒడిదుడుకులు సామాన్యమే, కానీ ఒడిదుడుకులు అని చెప్పేసి మీరు ఆ పైకి నిలదొక్కుకు రావాలి. ఏమన్నా ఇది మనం ఫెయిల్ అవుతామేమో, మనం చేయలేమేమో అని చెప్పి భయపడకండి. ఫెయిల్ అయినా సరే ధైర్యం చేసి చేయండి. ఫెయిల్యూర్ దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అది నేను చెప్పేది. అన్నీ కరెక్ట్గా. మీరు ఏంటంటే ఒక పొలిటీషియన్ పాపులర్ అవ్వడం అనేది సర్వసాధారణం సార్ ఈరోజు. ఒక అకాడమిక్ స్కాలర్ మీరు ఏంటంటే చిన్న స్థాయి నుంచి వచ్చి, ఏలూరు నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఎంతోమంది ఇంటర్వ్యూ చేసే స్థాయికి మీరు ఎదిగారు. మీరు చెప్పినట్టు యువతకి మీరు ఏంటంటే మనం వెనకడుగు వేయకూడదు అని చెప్పారు. మీలో ఇంత ఇన్స్పిరేషన్ రావడానికి, అసలు ఈ స్థాయికి రావడానికి, అసలు మనం ఒక మన దేశానికి, మన ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అన్న దానికి వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి? ఇందాకే చెప్పానండి, బుక్ డిస్కషన్ గురించి చెప్పినప్పుడు ఈ జస్ట్ ఎ మర్సనరీ అని బుక్ రాశాను కదా. ఇన్స్పిరేషన్ కంటే నాకు జీతం వస్తుంది, ఉద్యోగం చేయాలి, జీతం తీసుకోవచ్చు, ఉద్యోగం చేసేయచ్చు. కానీ ఉద్యోగాన్ని వాట్ యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్. ఏదో జీతం తీసుకున్నాను, ఉద్యోగం చేసేస్తున్నాను కాకుండా వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్ అనే ఆ ప్రిన్సిపల్ మీదే నేను నడిచాను. ఏదో అదృష్టవశాత్తు నాకు కొంచెం అవకాశాలు వచ్చాయి. చాలామందికి అది నా అదృష్టం అనుకుంటాను. అదృష్టం కంటే కూడా కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. తప్పకుండా కష్టపడే తత్వం మీలో ఉంది కాబట్టి అవకాశాలు వస్తాయి. ప్రతి అవకాశాలు తప్పకుండా ఏమి ఎదురు దెబ్బ లేదనుకోకుండా అనుకోకండి, ఎదురు దెబ్బలు కూడా ఉంటాయి. సార్ చివరిగా ఇది ఒక జనరల్ క్వశ్చన్. జనరల్గా మీకున్నట్టు అనుభవం, అన్ని రకాల మీకు అనుభవం ఉంది. భారతదేశంలో అనేక రంగాలకి గుర్తించడం, అనేక రంగాలను వాళ్ళని గౌరవించడం జరుగుతూ ఉంటుంది. ఏదో కొన్ని సందర్భాలు, రిపబ్లిక్ డే కొన్ని సందర్భాలు తీసుకుని గౌరవిస్తాం. ఈ దేశం మొత్తంలో 25 మంది గవర్నర్లు ఉన్నారు. ఇప్పటి వాళ్ళ వరకు కూడా స్వతంత్రం వచ్చింది. కేవలం ఇన్ని కోట్ల మందిలో 25 మంది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లుగా సేవలు అందించారు, అత్యుత్తమ సేవలు అందించారు. మీలాంటి వాళ్ళు అందించారు, మీరు అందించారు. ఎందుకని మీలాంటి వాళ్ళకి ఈ దేశం భారతరత్నలు, పద్మశ్రీలు, పద్మవిభూషణలు ఆ రకంగా ఎందుకు ఇవ్వట్లేదు? ప్రజల్లోకి ఎందుకు? పద్మవిభూషణలు వచ్చాయి. గవర్నర్ రంగరాజన్ గారికి పద్మవిభూషణ్ ఇచ్చారు, వేణుగోపాల్ రెడ్డి గారికి పద్మవిభూషణ్ ఇచ్చారు. సో కొంత రికగ్నిషన్ వస్తుంది. కానీ నేను అనుకునేది ఏంటంటే, ఇది మనం ఉద్యోగరీత్యా చేసాం, జీతం తీసుకున్నాం, ఉద్యోగరీత్యా చేసాం. దీనికి మళ్ళీ రికగ్నిషన్ ఏమిటి? వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా జీతాలు. పొలిటికల్ లీడర్ కూడా వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు వాళ్ళు తీసుకుంటున్నారు కదా. అది వేరే స్ట్రీమ్. సినిమా రంగానికి రెమ్యూనరేషన్ లేకుండా ఎవరు చేయట్లా. ఎవరు వాళ్ళకి సినిమా రంగంలో వాళ్ళకి యాక్టర్లకి వాళ్ళకి టాలెంట్ ఉంది. పాలిటీషియన్ అదొక టాలెంట్. వాళ్ళు కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి కదా. ఎలక్షన్ నిల్చోవాలి, ఎలక్షన్ గెలవాలి కదా. పాలిటీషియన్ ఇప్పుడు మనం చూసేవాడు అనుకోండి, నీకేమి నీవు ఉద్యోగం చేసినా లేకపోయినా నీకు జీతం వస్తుంది. మేమైతే ప్రతి 2 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఎలక్షన్ అవ్వాలని చెప్పేసి. సో వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి అనుకోండి. అందరూ ఎవరు ఉచితంగా ఎవరు చేయట్లేదు, దేశానికి సేవ ఎవరూ చేయట్లేదు ఉచితంగా. కానీ మీలాంటి వాళ్ళు ఈ దేశాన్ని ఆర్థిక విధానాన్ని అనుకోవడం మంచిది కాదండి. ఏదో అవకాశం వచ్చింది, చెప్పాను కదా, అవకాశం వచ్చింది. ఇప్పటివరకు జీకే డిజిటల్ న్యూస్కి ఎన్నో విషయాల్ని సామాన్యులకు అర్థమయ్యే భాషలో కూడా దువ్వూరు సుబ్బారావు గారు, రిజర్వ్ బ్యాంకు పూర్వపు గవర్నర్, ఆయన ఎన్నో విషయాలను అందించారు. అలాగే నేటి యువత ఏ రకంగా ఉన్నట్టయితే ముందుకు వెళ్తుందో భవిష్యత్తులో అనే విషయం కానీ,
ఆయన రాసిన పుస్తకం ద్వారా ఐఏఎస్లు ఏ రకంగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అనేక విషయాలపైన జీకే డిజిటల్ న్యూస్కి చక్కటి సమాచారం అందించినటువంటి సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయం గారికి నమస్కారం. నమస్కారం, థ్యాంక్ యూ, మీకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలండి.